బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగంలో 23వ శ్లోకం వరకు నిన్నటి సెషన్లో అధ్యయనం చేసుకున్నాం. ఈరోజు అక్కడి నుంచి 24 నుంచి 47 మిగతా 24 శ్లోకాలు, అందులో ఏం చెప్తున్నారు? ఇక్కడ శ్లోకం అంటే అప్పటి వాడుక భాష. మనం ఇప్పుడు ఎలాగైతే తెలుగులో మాట్లాడుకుంటున్నామో అది కూడా ఒక్కొక్క ప్రాంతం యొక్క తెలుగు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకునే భాషే సంస్కృతం. ఈ భాష వాళ్ళు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సంజయుడు అక్కడ జరిగే విషయాల్ని మనకు చెప్తున్నారు కదా. సంజయుడు చెప్తున్నారు, ఆ రథం ఇలా ఉంది, అలా చేశారు, ఇలా చేశారు. ఇవన్నీ ఒక కమ్యూనికేషన్, ఒక కమ్యూనికేషన్గా చూడగలిగినప్పుడు అక్కడ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సో అలా చూద్దాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఆ కృష్ణుడిని అర్జునుడు అందరూ శంఖాలు ఊదారు. మేం రెడీ అంటే మేం రెడీ అని సంకేతాలు ఇచ్చుకున్నారు. సంకేతాలు అవి ఇచ్చుకున్నాక అర్జునుడు కృష్ణుడికి చెప్తారు ఏమని, రెండు సైన్యాల మధ్యలోన రథాన్ని తీసుకెళ్లి పెట్టండి. ఎలా అంటే అటు ఏంటిది, శత్రు సైన్యంలోన ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరితో ఎలా ఫైట్ చేయాలి, వీళ్ళకి మద్దతు ఇచ్చిన రాజులు ఎవరు, ఆ దుర్యోధన్ని ప్రియం కోసం, దుర్యోధన్ని ప్లీజ్ చేయడానికి తన తరపున యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు, నేను వాళ్ళందరినీ ఒకసారి సారీ వాళ్ళందరినీ ఒకసారి నేను చూస్తాను. చూస్తే ఎలాగా ఏంటి, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ప్లాన్ చేసుకోవడానికి నాకు తెలియాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. సో అక్కడ ఉంచండి అందరినీ, పరీ పరీక్షగా చూసేంత వరకు పరికించెదను అని అర్జునుడు అంటాడు. నేను పరికించి చూస్తా, అంతవరకు రథాన్ని అక్కడే ఉంచండి అని చెప్తారు. అంతవరకు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే అర్జునుడు తొందరపాటు లేదు, ముందు తెలుసుకోవాలనుకుంటున్నారు పూర్తిగా. పూర్తిగా సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎవరు రాజులు, ఏంటి సంగతి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. అదయ్యాక ఇప్పుడు సంజయ్ వాచ 24, 25 ఈ రెండు శ్లోకాలు కలిపి ఏ సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమై ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడిమెను. అర్జునుడు, నేను అందరినీ క్షుణ్ణంగా చూడాలి, పరికిస్తాను, చూస్తాను, తెలుసుకుంటాను, అక్కడ రథాన్ని పెట్టండి అని అంటే కృష్ణుడు అదే పని చేశారు. దివ్యరథాన్ని భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా, అంటే ఎలాంటి పొజిషన్లో రథాన్ని పెట్టారంటే ఆ ఎదురుగా ఉన్న మొత్తం అందరు కనిపిస్తున్నారు. భీష్ముడు, ద్రోణుడు, అంటే కౌరవ వర్గంలో కౌరవుల తరపున యుద్ధం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ అక్కడ కనిపిస్తున్నారు. కనిపించిన ప్లేస్లో పెట్టారు. పెట్టాక ఏమంటున్నారు, ఇక్కడ సమావేశమై
సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపము. ఈ సైన్యంలో ఉన్న వీరులందరినీ చూడు, పరికించి చూడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు వచ్చింది? అర్జునుడు యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకునే వచ్చారు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లోన గొడవ ఆడి తీరాలి. వాళ్ళకి మ్, ఆ, వాళ్ళ స్థితి ఏంటో తెలియజేయాలి. లేకపోతే ఎప్పుడు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు, వీడు కరెక్ట్ కాదు, వాడు కరెక్ట్ కాదు అని మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? ఎందుకంటే పక్కవాడు రాంగ్, నేను రైట్, ఈ భావన మనకు ఉంటది కాబట్టి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు తప్పులే చూస్తాం కాబట్టి, మనలో అటువంటి తప్పు ఉందా లేదా అనేది మనం చూసుకోం కాబట్టి. ఓకే. అయితే ఇక్కడ అర్జునుడు ఏమన్నారు? అక్కడ తీసుకెళ్ళి పెట్టు బావా, కృష్ణ అక్కడ తీసుకెళ్ళి రథాన్ని పెట్టు అన్నారు. పరికించి చూస్తాను అని చెప్పారు. ఇలా చెప్పాక కృష్ణుడు అప్పుడు, అప్పటి వరకు అంటే నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం, కృష్ణుణ్ణి ట్రైనర్గా తెచ్చుకున్నారు అర్జునుడు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే సద్గురూస్ మూమెంట్లో ఉండేవాళ్ళు వంశీ సార్ని ఒక మాస్టర్గా సెలెక్ట్ చేసుకున్నామో, అలాగే కృష్ణుణ్ణి ఒక మాస్టర్గా సెలెక్ట్ చేసుకున్నారు, ట్రైనర్గా సెలెక్ట్ చేసుకున్నారు. కృష్ణుడిలో ఉన్న మాస్టరీ ఎప్పటికీ అవగాహన అవుతాది అని వెయిట్ చేస్తా ఉంటారు. ఇలా ఎప్పటికైనా అంటే ఇంతవరకు వచ్చాం కదా, ఇప్పుడైనా సరే ఏమైనా అభిప్రాయం మారుతుందా? దేని పట్ల మారాలి? ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? ఏం మారాలి? ఏం మారాలంటే పోను పోను శ్లోకాల్లో అర్జునుడు కొన్ని మాటలు చెప్తారనమాట. ఇక్కడ ఈ పరికించి చూడు అనే ఈ ఈ ఈ మాటలు ఉన్నాయి కదా, అర్జునుడికి కృష్ణుడికి జరిగిన ఈ సంభాషణ, రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ ఆ జంక్షన్ ఆ మూమెంట్లోన కృష్ణుడు ఫస్ట్ వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి ఇంకా ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు? ముందు స్వీట్ థింగ్స్ అన్నీ గుర్తు చేస్తారు. చూడు చూడు చూడు, అక్కడ మీ తాతగారు ఉన్నారు, అక్కడ మీ గురువు గారు ఉన్నారు, ఇక్కడ సో పర్సన్ ఉన్నారు, సో పర్సన్ ఉన్నారు, వాళ్ళతో మీరు చక్కగా ఆడుకున్నారు, ఆయన మీకోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, తాతగారు మీకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన అక్కడ ఇరుక్కుపోయాడు, ఆ సింహాసనం బాధ్యతలు, ఆ రాజ్యము వాటిలోన మీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇలాగా ప్రతీది అంటే వాళ్ళ జీవితంలో అక్కడ ఎదురుగా నిల్చున్న వాళ్ళు, ఆ సైన్యంలో నిల్చున్న వాళ్ళు వీళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు కలిగించి ఉండొచ్చు. మనం ఎప్పుడు ఏంటి, ఒక వ్యక్తి నుంచి మనకి వంద వంద పరిస్థితుల్లో 99 పరిస్థితుల్లో 99 విషయాల్లో మనకి బాధనే ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలోనైనా సరే వాళ్ళ నుంచి మనము సహాయాన్ని గాని, స్నేహాన్ని గాని, ప్రేమని గాని పొంది ఉంటాం, హెల్ప్ పొంది ఉంటాం. ఒక్కటైనా మంచి వాళ్ళతో మనకు జరిగే ఉంటది. ఆ మంచి అంటే వాళ్ళ ద్వారా వీళ్ళ జీవితాల్లో వీళ్ళు చవి చూసిన మంచి, సంతోషం, ఆనందం ఏమైనా అనుకోండి, స్వీట్ థింగ్స్, ఆనందాన్ని కలిగించిన సంఘటనల్ని గుర్తు చేస్తారన్నమాట. అవన్నీ గుర్తు చేసేసరికి అర్జునుడు కామ్ డౌన్ అవుతారు, వద్దులే అనుకుంటారు. అప్పుడు మళ్ళీ బాధాకరమైన సంఘటనలన్నీ గుర్తు చేస్తారు. అప్పుడు యుద్ధం చేద్దామా వద్దా, చేద్దాము, ఇలాగా డిసిషన్. అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు కృష్ణుడు? అర్జునుడిలో ఉన్న ఎమోషన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నారు. ఫస్ట్ స్వీట్ థింగ్స్ గుర్తు చేశారు. ఈ స్వీట్ థింగ్స్ గుర్తు చేసినప్పుడు ఏమవుతుంది మనలోన? ఎందుకు గుర్తు చేస్తారు? సంతోషకరమైన సంఘటనని ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే ఎవడైనా మనకి ఒక్క క్షణమైనా సరే ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడంటే వాడి పట్ల మనకు ఉండాల్సింది కృతజ్ఞత.
ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత ఉందా లేదా అని చెక్ చేశారు. టెస్ట్ జరిగింది ఇక్కడ. కరెక్ట్గా చెప్పాలంటే అర్జునుడికి యాసిడ్ టెస్ట్ జరిగింది. చాలా సీరియస్గా టెస్ట్ జరిగింది. ఎప్పుడైతే స్వీట్ థింగ్స్ గుర్తు చేశారో తనలో ఉన్న కృతజ్ఞతని తట్టి లేపారు. తర్వాత బాధాకరమైన సంఘటనలు వాళ్ళ వల్ల వీళ్ళు ఎదుర్కొన్న కష్టం కష్టాలను గుర్తు చేశారు. ఎప్పుడైతే ఆ కష్టాలన్నింటినీ గుర్తు చేశారో, పోన్లే జరిగిందేదో జరిగిపోయింది, క్షమించేస్తాను అని తనలో ఆ క్షమాగుణం అనేది తట్టి లేపారు. అయితే మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి? మనకేటి అవసరం? మనం ఏమైనా యుద్ధాలకు వెళ్తున్నామా? మనం ఎవరితోనైనా వంద లక్షలాది మందితో ఫైట్ చేస్తున్నామా? అస్త్రాలు ఉన్నాయా, శస్త్రాలు ఉన్నాయా, పరిస్థితులు ఉన్నాయా? కరెక్టే, మనం వెళ్ళట్లా. అయితే యుద్ధంలో లేమా? మన జీవితం ఒక యుద్ధభూమి కాదా? మనం మన ఇంట్లో వాళ్ళతో, మన సొంత వాళ్ళతో, ఇక్కడేమంటారు, స్వజన సమూహం, ఏదైతే ఒక ఫ్యామిలీని, ఒక ఎన్విరాన్మెంట్ని, మన సొంత ప్రకృతిని మనం ప్రణాళికలో వేసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నామో, వాళ్ళందరి పట్ల కూడా మనం ఎక్కడో ఏదో ఒక భేదాభిప్రాయం మనకు ఉండనే ఉంటది. ఉంటదా ఉండదా? వీడు నాకు ఇలా బాధ పెట్టాడు, వాడు అలా బాధ పెట్టాడు, వీడు ఎంత చెప్పినా విండు, నేను ఏం చేసినా తప్పే, నేను ఇంత కష్టపడ్డాను ఈ ఆఫీస్ కోసం, ఈ కంపెనీ కోసం, ఈ ఈ దీనికోసం, నన్ను కనీసం గుర్తించరు, నన్ను కనీసం పట్టించుకోరు. అంటారా అనరా? అంటామా అనమా మనం? అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి నుంచి మనకి కలిగిన బాధని మాత్రమే, మనకి కలిగిన గాయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ వాళ్ళ నుంచి మనం పొందిన ప్రేమని గాని, ఆనందాన్ని గాని, స్నేహాన్ని గాని, సహాయాన్ని గాని గుర్తుపెట్టుకోము. సరే, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అబ్బా, ఇవి 99 ఉన్నాయి, అది ఒక్కటే ఉందబ్బా. మరి 99 బరువు ఎక్కువ కదా, ఈ ఒక్కటి తేలిక కదా, అలాంటప్పుడు ఇవే గుర్తుంటాయి కదా, ఇదెందుకు గుర్తుంటది, ఇదెందుకు గుర్తుంచుకోవాలి? ఈ స్నేహాన్ని కానీ ఈ ఈ మంచి విషయాన్ని కానీ ఎందుకు గుర్తుంచుకోవాలి? ఎందుకు గుర్తుంచుకోవాలంటే మనం మంచిగా ఉండాలి, ధర్మంలో ఉండాలి, ఆ ఆ హింసపూర్వక పనులు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాం కదా. మరి నిర్ణయించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మరి అలాంటివే ఎదుటి వాళ్ళు కూడా చూడాలి కదా. ఎందుకు చూడాలి? ఎందుకంటే బాధాకరమైన సంఘటనల్ని మాత్రమే గుర్తు పెట్టుకొని ఈ వ్యక్తి ఇట్టాంటోడు, ఈ వ్యక్తి అట్టాంటోడు అని చెప్పి మనము సరికాని భావనలని వాళ్ళ పట్ల మనలోన తయారు చేస్తే మనం ఖచ్చితంగా వాళ్ళ పట్ల సరిగా ప్రవర్తించము. ఏదో ఒక సరికాని మాట అంటాము, పెయిన్ ఇస్తాము. పెయిన్ ఇస్తే మళ్ళీ తిరిగి 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 పెయిన్ పొందాల్సి వస్తుంది. అంటే కొత్త తప్పు చెయ్యకూడదు అంటే ప్రతి ఒక్కరి పట్ల మనకు ఉండాల్సింది స్నేహం అనే భావన, కృతజ్ఞత. కృతజ్ఞత ఉన్నప్పుడు క్షమించగలుగుతాం. మనం మనలోన క్షమాతత్వాన్ని పెంచుకోవాలి అంటే మనలో కృతజ్ఞత పర్సంటేజ్ని పెంచాలి. అందుకే ఒక్క సంఘటన ఎదుటి వాళ్ళ వల్ల మనం సంతోషించిన, మనకి స్నేహము, మనకి సహాయము, మంచి జరిగిన ఒక్క సంఘటన ఉన్నా కూడా, ఒక్క మంచి లక్షణం ఎదుటి వ్యక్తిలో ఉన్నా కూడా దాన్ని పట్టుకోవాలి, సరికానివన్నీ పక్కన పడేయాలి. ఎందుకంటే ఈ మంచిని పట్టుకోవడం వల్ల మనలో కృతజ్ఞత పెరుగుతుంది. ఏదేమైతేనే ఆ సిచ్యువేషన్లో ఆ గంట సేపు భలే ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా గడిపాం, చాలు కదా. అదొక్కటి నేను గుర్తుపెట్టుకుంటా అనుకున్నప్పుడు మనం కృతజ్ఞత భావంతో ఉంటాం. అవతల వాడు మారుతాడని కానీ నేను చెప్పట్లా. ఈ మనలోన ఎదుటి వ్యక్తి పట్ల కృతజ్ఞత భావం ఉన్నప్పుడు అవతలవాడు ఏం చేసినా కూడా క్షమిస్తాము. ఇక్కడ జీవుడుగా మనం చేసుకున్న అలవాటు, నేర్చుకున్న లెర్నింగే జీవాత్మలోకి ఇంకుతాది. అందుకే కృష్ణుడు ఏం చేశారు? ముందు హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తు చేసి కృతజ్ఞతలు లేపారు. ఎప్పుడైతే కృతజ్ఞత పెరిగిందో, ఓపెన్ అప్ అయ్యిందో, అప్పుడు బాధాకరమైన సంఘటనల్ని గుర్తు చేసినా కూడా క్షమించడానికి సిద్ధపడ్డాడు. చాలా మంది అంటారు, దుష్కర్మ చూసుకున్నాం మేడం, ఇక మేము ఎంత బాధ పెట్టామో తెలుసు, కానీ ఇక్కడ
వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాం, గొడవడాలనిపిస్తుంది. నిన్న ఊరుకున్నా, మొన్న ఊరుకున్నా, వారం రోజుల నుంచి ఇలాగే ఊరుకుంటున్నా. ఈ రోజు నా వల్ల కాలేదు, వేసేసాను, అనేసాను, నాలుగు మాటలు అనేసాను, చెప్పాల్సింది చెప్పేశాను, క్లారిటీ ఇచ్చేసాను. ఎందుకు వస్తుంది అంటే గత గుణం ఇంకా మారలేదు, వెరీ గుడ్, బానే ఉంది. మరి మార్చుకోమా? ఎవరిదా బాధ్యత? మంది కాదా? క్షమించడం మన బాధ్యత కాదా? మన కర్తవ్య కర్మ కాదా? మరి అది చెయ్యలేకపోతున్నామంటే, దాన్ని, ఆ క్షమని ఇవ్వలేకపోతున్నామంటే, ఆ క్షమ ఇచ్చేటట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి అంటే, మలుచుకోవాలి అంటే, ప్రతి విషయంలోన మనం అలా ఉండగలగాలి అంటే కృతజ్ఞతని పెంచాలి. బాధాకరమైన సంఘటనల్ని గుర్తు చేసుకోవడం తగ్గించి ఆనందకరమైన సంఘటనల్ని గుర్తు చేసుకోవాలి. ఎవరి పట్ల అయితే మనకు అలా కనిపిస్తుందో, పోనీ నా పట్ల నాకు అనిపించినా కూడా, ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. నా పట్ల నాకు అనిపించినా, ఇంకోళ్ళ పట్ల నాకు అనిపించినా కూడా, ఇప్పుడు నేను గతంలో చాలా దుష్కర్మలు చేశాను, ఓకే. చీ, నేను ఇలాడదాన్ని అలాడదాన్ని అనుకుంటే ఏమైనా లాభం ఉందా? నేనేమైనా మారతానా? నాలో ఆవేశం తగ్గిపోతుందా? కోపం తగ్గిపోతుందా? ఆ, నోరు జాడడం అనేది తగ్గిపోతుందా? తగ్గదు కదా. దానికి ఏదో ఒకటి చెయ్యాలా. క్షమ పెంచుకోవాలి, ప్రయత్నం చేస్తున్నాం, క్షమించాలి 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 అనుకుంటున్నాం, మన్నం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ 10 సందర్భాల్లో ఒక సందర్భం, 2 సందర్భాల్లో పాస్ అవుతున్నాం, మిగతా సందర్భాల్లో ఫెయిల్ అయిపోతాం. ఏం చేయాలి? ఇంకేం చేయాలంటే కృతజ్ఞతని పెంచాలి. ఎప్పుడైతే కృతజ్ఞత పెరుగుతుందో క్షమ ఆటోమేటిక్గా వస్తుంది. సహజంగా క్షమించగలుగుతాం. పోన్లే అబ్బా, గతంలో ఉన్నాను కాదనట్లా, ఇప్పుడు ఆ పని చెయ్యట్లేదు కదా, ఇప్పుడు సాధ్యమైనంత వరకు సాయం చేస్తున్నాను కదా, శబాష్ శబాష్ శబాష్, ఓకే ఓకే ఓకే, ఇంకొంచెం పెంచుకుందాం పెంచుకుందాం పెంచుకుందాం, ఈ సద్గుణాన్ని ఇంకొంచెం పెంచుకుందాం అని బ్యాలెన్స్లోకి వస్తాం. ఆ బ్యాలెన్స్, అప్పటికే అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే యుద్ధ భూమికి వచ్చారు. ఇక్కడ మనం ఇది మన కోణం, అర్జునుడి కోణం, కృష్ణుడి కోణం. ప్రతి క్యారెక్టర్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ మనోగతం ఏంటి అనేది తెలుసుకోగలిగినప్పుడు, కృష్ణుడి పాత్ర మనలో, ముందు రోజే మనం అనుకున్నాం, మనలో దుర్యోధనుడి పాత్ర ఎంత ఉంది, ధృతరాష్ట్రుడి పాత్ర ఎంత ఉంది, దుశ్శాసనుడి పాత్ర ఎంత ఉంది, కృష్ణుడి పాత్ర ఎంత ఉంది, అర్జునుడి పాత్ర ఎంత ఉంది, భీముడి పాత్ర ఎంత ఉంది, ద్రో ఏమంటాము భీష్ముడి పాత్ర ఎంత ఉంది, ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది. అందుకే కదా మనం గీతా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు కృష్ణుడు ఏంటి, ఒక మాస్టర్. ఆయన ఏం చూస్తున్నారు, అర్జునుడి యొక్క ప్రతి ఎమోషన్ ఆయనకు అర్థమవుతుంది. యుద్ధం చెయ్యాలనే నిర్ణయం మీదే ఉన్నారు. ఏ క్షణమైనా సరే దీనివల్ల ఇంత హింస జరుగుతుంది, ఇంత జరుగుతుంది, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది వద్దు అని అంటారేమో అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎందుకంటే గత 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది. ఆవేశాల్ని తగ్గించుకుంటూ ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది నేర్చుకుంటూ, సాధన, ఇవన్నీ జరిగాయి దేనికి? కృతజ్ఞత, క్షమ, ఈ 2 గుణాల్ని పెంచుకోవడానికి. ఈ 2 గుణాలు ఎప్పుడైనా లేస్తాయేమో అని ఎదురు చూస్తారు. మనకి ట్రైనింగ్ ఇచ్చే మన మాస్టర్, మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో, పరమాత్మ వెయిట్ చేస్తారు. ఏ క్షణంలో ఒక స్పార్క్ లాగా మనలో మార్పు వస్తుందేమో అని వెయిట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మోటివేట్ కూడా చేస్తారు. ఇక్కడ కృష్ణుడిలో ఉన్న మాస్టరీ ఏం చేసింది? మోటివేట్ చేసింది, ఒక ప్రయత్నం చేసింది. కృతజ్ఞత, క్షమ, ఈ రెండింటిని ఎలా ఎలా తట్టి లేపొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తారు. చూడండి, కావాలంటే చెక్ చేసుకోండి. మన జీవితంలో కొన్ని సంఘటనలోన ఎవడో ఒకడు వస్తాడు, లేదంటే మన గురువు గారే చెప్తారు, ఏ మీరేమైనా తప్పులు చేయలేదా, మీరు తప్పులు చేయకుంటే బాధలు పడుతున్నారా, సార్ అలాగే అడుగుతారు చూడండి కావాలంటే. నువ్వు వాడు నాకు ఇంత బాధ పెడుతున్నాడు సార్, వాళ్ళు అంతకంతా అనుభవిస్తారు. మనం ఈ మాట అన్నప్పుడు, అవునా అమ్మా, అంటే నిన్ను బాధ పెట్టినవాడు అంతకంతా అనుభవిస్తాడా, మరి నువ్వు ఇంత అనుభవిస్తున్నావంటే నువ్వు అంతకంతా ఇచ్చావా లేదా? ఈ మాటలు ఎందుకు వస్తాయి?
మనలో రియలైజేషన్ అనేది తీసుకురావడానికి పరమాత్మ మన గురువుల ద్వారా, మన ట్రైనర్స్ ద్వారా చేసే ప్రయత్నం. మన ట్రైనర్, మనం ఎవరినైతే ట్రైనర్గా సెలెక్ట్ చేసుకుంటామో, మాస్టర్గా సెలెక్ట్ చేసుకుంటామో, వాళ్ళలో ఉన్న మాస్టరీ ఎప్పుడూ కూడా తన తనని సెలెక్ట్ చేసుకున్నవాడు ఏ మూమెంట్లోనైనా సరే రియలైజేషన్ లోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నమే ఇక్కడ కృష్ణ పరమాత్మ చేసింది. అర్జునుడు ఫీల్ అయ్యింది. అయితే ఇక్కడ సక్సెస్ అయిందా లేదా అనేది నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది. ఎలా అంటే, చాలాసార్లు నాకు అనిపించింది, చాలా మంది నన్ను అడుగుతారు, మేము కర్మలు చూసుకున్నాము, ఎంత క్షమత ఉందామన్నా కూడా, మీరు మీ ధ్యానాలు గొప్ప చేశారులే, మీరు ఇలాంటి వాళ్ళు, ఇంత ధ్యానం చేస్తున్నావు, నీకు ఇంకా నువ్వు ఇలానే ఉన్నావు అని తప్పు పడుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా వింటుంటాం. చాలా అంటే చాలా వింటుంటాం. ఎందుకు వస్తున్నాయి ఈ ప్రశ్నలు ఎదుటివాడి నుంచి? ఎప్పుడైతే మన ముందు మనల్ని బాధ పెట్టేవాడు, తిట్టేవాడు, నచ్చనివాడు, శత్రువు, మనం శత్రువుగా భావించేవాడు, మనం అసహించుకునేవాడు, మనం మ్, మనల్ని ఇబ్బంది పెట్టాడనే భావనలో మనం అనుకున్నవాడు, వీళ్ళందరూ వచ్చినప్పుడే మనకది టెస్టింగ్ పీరియడ్. ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర నిల్చున్నా, లేదంటే వాళ్ళ ఒక మెసేజ్ పంపినా, ఏదో ఒకటి మనలో ఒక ఎమోషన్ వస్తుంది చూసారా, గొప్ప చెప్పారులే, లేదంటే వీడు నాకు ఎంత బాధ పెట్టాడు ఇలా చెప్తున్నాడు, ఇలాగా అనిపిస్తా చూసారా, అప్పుడు అప్పుడు ఆ మొమెంట్లో, ఆ క్షణంలో వెంటనే ఆ పర్సన్ వల్ల మనం పొందిన ఆనందాన్ని, స్నేహాన్ని, సహాయాన్ని గుర్తు చేసుకుని తీరాలి. అప్పుడే మనం ప్రతీకారంలోకి, కోపంలోకి, ద్వేషంలోకి వెళ్ళకుండా ఆ మొమెంట్లో, ఆ క్షణంలో వాళ్ళని క్షమించి సత్యాన్ని చూడగలుగుతాము. వీడు కాదు ఈ మాట అంటున్నది, వీడు కాదు ఈ మాట చెప్తున్నది, నేను గతంలో ఇచ్చిన బాధ వీడి చేతి ఈ మాట పలికిస్తుంది, సో వీడు తప్పేమీ లేదు అని ఆ క్షణంలోనే క్షమించగలుగుతాం. అందుకే కృతజ్ఞత ఉన్నప్పుడు క్షమ సహజంగా వస్తాది. కృతజ్ఞత పెంచుకోవాలి అంటే స్వీట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. బాధాకరమైన సంఘటనలు కాదు, ఆనందాన్ని ఇచ్చే సంఘటనలే గుర్తుపెట్టుకోవాలి. సార్ అంటారు చూడండి, పెట్టిలోన విలువైన వస్తువుల్ని తీసి తీసి వాడుతుంటే పైకి ఉంటాయి, కొన్ని విలువ లేనివన్నీ ఎక్కువగా వాడనవన్నీ కిందకు ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా నిత్యం ఏం వాడాలి? విలువైన వస్తువు వాడాలి. విలువైన వస్తువు ఏంటి? భౌతికంలో అయితే ఎవరికి ఒక్కొక్కరి లెక్క ఒక్కొక్కరు ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఆనందాన్ని, సంతోషాన్ని, ఏంటది, స్నేహాన్ని పంచే సంఘటనలు విలువైన వస్తువులు. ఎప్పుడు వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలోన క్షమాతత్వము పెరుగుతుంది, కృతజ్ఞత పెరుగుతుంది, మనం అందరినీ అంగీకరించగలుగుతాము. ఆన్ ద స్పాట్ తప్పు చేయకుండా, ఇంకో కొత్త కర్మలో ఇరుక్కోకుండా, కొత్త తప్పు చేయకుండా మనల్ని మనం ఆపుకోగలుగుతాం. ఇది ఇక్కడ కృష్ణుడిలో ఉన్న మాస్టరీ, అర్జునుడిలో ఉన్న కృతజ్ఞతని, ప్రేమని, కృతజ్ఞతని, క్షమని తట్టి లేపడానికి చేసిన ప్రయత్నం. అయితే అనుకోవచ్చు, ముందు బాధాకరమైన సంఘటనల్ని గుర్తు చేసి తర్వాత ఆ సంతోషకరమైన సంఘటనల్ని గుర్తు చేయొచ్చు కదా అని. ముందు మనకి బాధ కలిగిన సంఘటనలు గుర్తొచ్చాయి అనుకోండి, అప్పుడు మనం ఏంటి, మన మన ఎమోషన్ ఎలాగుంటది, మన విచక్షణ పనిచేస్తుందా? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, క్షమించలేం. తర్వాత సంతోషకరమైన సంఘటనలు ఎన్నైనా గుర్తు చేయని, కానీ క్షమ అంత గా రాదు. అందుకే ఫస్ట్ స్వీట్ థింగ్స్, తర్వాత బ్యాడ్ థింగ్స్. కృతజ్ఞత వచ్చాక అప్పుడు క్షమించగలుగుతున్నామా లేదా అని పరీక్ష చేయడానికి బ్యాడ్ థింగ్స్. ఇది అక్కడ జరిగిన ఆ ఆ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది.
మన జీవితానికి ఎంతో ఉపయోగపడే అద్భుతమైన ఫార్ములా. అదయ్యాక పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరి ఉన్న తన పెద్దతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను పార్థుడు చూసెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సముంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అంటే ఈ మొత్తం ఈ 24, 25, 26, 27, 28లో సగం ఈ శ్లోకాలన్నింటిలో కూడా ఈ ఈ ఈ డిస్కషన్, అంటే ఇది ఎవరు చెప్తున్నారు మనకి? సంజయుడు చెప్తున్నారు. ఇక్కడ ఈ ఈ ఈ సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరుగుతుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న, ఇప్పుడు చూడండి, మనం క్షుణ్ణంగా గమనిస్తే కాలయవనుడు కాలయవనుడు వెంబడించి వస్తుంటాడు అర్జునుడిని కృష్ణుడిని చంపడానికి. అతను మాయావి, అతనికి మాయాశక్తులు ఉంటాయి, యుద్ధ విద్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే అటువంటి వ్యక్తితో ఫైట్ చేయకుండా ఆయన పరిగెట్టి పారిపోతారు. ఎందుకు పారిపోతారు? ఎందుకంటే అతను వెంటనే రికార్డు చూసుకుంటారు. ఈ పర్సన్కి నాకు ఉన్న లెక్కలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడికి వచ్చిన ఈ కాలయవనుడికి నాకు లెక్కలు ఏమైనా ఉన్నాయా, రికార్డు చూసుకుంటారు. ఏమీ లేవు. అయితే ఇతనికి ఎవరితో లెక్కలు ఉన్నాయి అది చెక్ చేస్తారు. ముచుకుంద మహర్షి, కాలయవనుడు, వాడి లెక్క అతనితో ఉన్నప్పుడు, అతని చేతిలో ఇతని మృత్యు ఉన్నప్పుడు నేనెందుకు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాలి, నాకేంటి సంబంధం అని పరిగెట్టారు. అలాగా ఎప్పుడైతే మనకి ఇంకొక ఇంకొక అదృష్టం ఏంటంటే కర్మ చూసుకోవడం అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎవరి వల్ల మనకి ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా వెంటనే లెక్క చూసుకోవాలి. ఫస్ట్ ఫార్మోస్ట్ జీవుడిగా మనం ఆగాలి. తర్వాత కర్మ చూసుకోవాలి. కర్మ చూసుకొని అతనికి మనకి ఉన్న కర్మ రుణాలు చెక్ చేసుకొని పెయిన్ ఇచ్చిన మనం పెయిన్ పొందిందిగా అయినా కావచ్చు, పెయిన్ ఇచ్చిందైనా కావచ్చు, అది క్షమతో కృతజ్ఞతతో జీరో చేసేయాలి. ప్రతిసారి గొడవాడాల్సిన అవసరం లేదు. అసలు గొడవాడాల్సిన అవసరమే లేదు. అది తెలియక ఇన్ని జన్మలుగా గొడవ ఆడుతూనే ఉన్నాం. మరి ఇప్పుడైనా ఆగాలి కదా, ఆగే ప్రయత్నం చెయ్యాలి కదా. అందుకు భగవద్గీత దిక్సూచి, మార్గదర్శకి, గైడ్ చేస్తుంది. లోతుల్లోకి వెళ్ళి చూడాలే గాని చాలా చక్కగా గైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ పరికించి చూడు, మీ మేనమామలు, మీ తండ్రులు, పినతండ్రులు, మొత్తం ఫ్యామిలీ, పెద్ద జయంట్ ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీ అంతా ఉన్నారు చూడు, వాళ్ళతో నీకు ఎలాంటి సంతోషకరమైన సంఘటనలు జరిగాయి, వీళ్ళతో హ్యాపీనెస్. మీ మేనమామలు ఉన్నారు, వాళ్ళు నిన్ను ఎత్తుకుని పెంచారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఆదరణ లేనప్పుడు వాళ్ళు ఆదరించారు, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలాగ అన్ని 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 ఇలా అన్ని ఒకటి 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 మన అంతరంగం నుంచి పరమాత్మ ఇది తప్పు, ఈ పని చెయ్యకు, మాట జారకు, నోరు జారకు, చెయ్యెత్తకు, ఇలాంటి పని చెయ్యకు అని సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఆ సంకేతాన్ని క్యాచ్ చేస్తే మనం సరికాని పని చెయ్యము. ఇక్కడ కృష్ణుడే అంతరాత్మ. అందుకే భగవద్గీతలో ఉన్న ఈ మూడు క్యారెక్టర్స్ ని, యుద్ధం అర్జునుడు, కృష్ణుడు. యుద్ధం మన జీవితం, అర్జునుడు మనం, కృష్ణుడు అంతర్యామి, పరమాత్మ కోణం. అర్జునుడు జీవుడు కోణం, యుద్ధం జీవితం. ఈ కోణంలో చూసినప్పుడు ఎప్పుడు కూడా మనకి పరమాత్మ నుంచి సందేశాలు, ఏడవ శరీరం నిర్వాణమయ కోసం నుంచి సందేశాలు అందుతూనే ఉంటాయి. అయితే మనం తీసుకుంటున్నామా, తీసుకోవట్లేదా, మన లైన్ డిస్టర్బెన్స్ లేకుండా, ఎంగేజ్ లేకుండా క్లియర్గా ఉందా లేదా, అది మన చేతుల్లో ఉంటది. ఇక్కడ మరి చెప్తున్నారు కదా, అందరినీ గుర్తు చేసి అన్ని రకాలు చెప్పి ఆ సంతోషకరమైన సంఘటనల్ని గుర్తు చేసి పరికించు పరికించు, ఈ పరికించి చూడు, క్షుణ్ణంగా చూడు, అన్ని రకాలు చూడు అని అర్జునుడిలో ఉన్న ఎమోషన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. పని జరిగింది. ఎప్పుడైతే కృతజ్ఞత లేచి క్షమ వచ్చి అప్పుడు ఆయనకి ఒక రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, మొదలయ్యింది ఈ జన్మలో.
అర్జునుడు అనే జన్మలో రియలైజేషన్ అనేది మొదలైంది. అర్జున ఉవాచ. ఆయనకి రియలైజేషన్ మొదలైందని ఎలా చెప్తామంటే ఈ శ్లోకాల్లో ఉంటది. 28, 29. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి, గాంధీవము చేతి నుంచి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనసు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి, యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. ఇప్పుడు యుద్ధానికి ప్రిపేర్ అయి రెడీ అయ్యి వచ్చాడు కదా అర్జునుడు. ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళ తరపున ఎంత కాదన్నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటువైపే ఉన్నారని తెలుసు కదా. అంటే చంపడానికి ప్రిపేర్ అయ్యే వచ్చారు. కానీ ఎప్పుడైతే విషయం అర్థమైందో, సత్యం బోధపడిందో, వీళ్ళందరినీ చంపడం నాకు నచ్చట్లేదు, చంపాలి అని, వీళ్ళందరూ చనిపోతారు, అది నా చేతిలో చనిపోతారు, చంపాలి అనే ఆలోచనే నేను తీసుకోలేకపోతున్నాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించటలేదు, దీనివల్ల నాకేం మంచి జరుగుతుంది, అయిన వాళ్ళని చంపి నేనేం బాగుపడతాను అని చెప్తూ, ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరే లేదు, గోవింద, ఈ రాజ్యముల వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి. అక్కడొచ్చింది రియలైజేషన్. తనకొచ్చిన రియలైజేషన్ నుంచి వచ్చిన పలుకులు ఇవి. క్షణకాలం మనకు కూడా వస్తుంది రియలైజేషన్. దుష్కర్మ చూసుకొని నిద్రలోంచి లేస్తాను చూసారా, డ్రీమ్ నుంచి బయటకు వస్తాను, నిద్రలోంచి లేస్తాను, ఆహా భగవంతుడా, ఎంత దుర్మార్గం చేశాను, ఎంత దుష్కర్మ చేశాను, ఎంతమందిని చంపేశాను, భగవంతుడా నన్ను క్షమించు. క్షణంలో, ఆ క్షణంలో రియలైజేషన్ వస్తుంది. అది స్థిరంగా ఉండాలి. లేసాక ఒక గంట 2 గంటలు అయినాక మళ్ళీ మన డే టు డే లైఫ్లోకి వస్తాం. మన వల్ల బాధింపబడ్డవాడే మన చుట్టూ కొత్త బంధాలతో, కొత్త పేర్లతో, కొత్త బంధుత్వాలతో ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా, సరే లేస్తుంది, అన్నా నన్ను అంటావా అని. ఆ క్షణకాలం వచ్చిన రియలైజేషను లాంగ్ టర్మ్ వరకు ఉండాలి, ఉండి తీరాలి. అదే ఎన్లైటన్మెంట్ అంటే. క్షణకాలం వచ్చే ఎన్లైటన్మెంటా, ఎక్కువ కాలం నిలబెట్టుకోగలిగే ఎన్లైటన్మెంటా, ఏది శ్రేయస్కరం మనం డిసైడ్ చేసుకోవాలి. అమ్మయ్యా అనుకుంటారనమాట కృష్ణుడు. ఏంటి, ఇప్పటికి అర్థమైంది విషయం, రియలైజేషన్ వచ్చింది. ప్రతి ట్రైనర్ కూడా ఎన్లైట్మెంట్ మాత్రమే చూస్తారు, పరిస్థితి ఇది అది కాదు. ఎదుటి వ్యక్తులు ఎవరినైతే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ పర్సన్లో ఎన్లైటన్మెంట్ వచ్చిందా లేదా, అది మాత్రమే వాళ్ళకి సంబంధం, ఇంకేది సంబంధం లేదు. అందుకే ఇప్పుడు చూడండి, మనం ఏమంటాము, నేను చెప్పాను నాన్ వెజ్ తినొద్దని, ధ్యానం చేయమని, అది చేయమని, ఇది చేయమని నేను చెప్పాను, వాళ్ళు వినలేదు. మనం ఎలా చెప్తున్నాము, ఒక మాస్టర్ ఎలా చెప్పాలి, ఇది మనం కృష్ణ నుంచి నేర్చుకోవాలి కదా. అవకాశం కోసం ఎదురు చూస్తారు, ఎదురు చూసి ఆ అవకాశం చిక్కినప్పుడు అది కూడా ప్రేమగా, ఒక ఆర్తిగా, ఒక్కసారి చూడవయ్యా, చూడు, ఆ వ్యక్తి ఆ వ్యక్తి నిన్ను ఎంత సంతోషపెట్టాడు, ఆ పలానా సిచ్యువేషన్లో నీకు ఎలాంటి హెల్ప్ చేశారు అని, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రేమగా, ఒక ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ, నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది తీసేసి సమంగా చూస్తూ ఒక గౌరవంతో ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, మేబీ వాళ్ళలో ఆ రియలైజేషన్ రావచ్చు. రాకపోయినా కూడా మనకి సంబంధం లేదు, మరలా ప్రయత్నం చేయాలా, మరలా ప్రయత్నం చేయాలా, మరలా 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 ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను చెప్పాడు వాడు వినలేదు అనడానికి కూడా లేదు ఇక్కడ. ప్రతి ట్రైనర్ కూడా ఎన్లైటన్మెంట్ మాత్రమే చూస్తాడు.
అమ్మయ్యా, ఇప్పుడు పలికాడమ్మా, వీటన్నిటి వల్ల ప్రయోజనమేమి అని ఇప్పుడు పలికాడమ్మా అర్జునుడు. రియలైజేషన్ రావడం ముఖ్యం. వచ్చిన రియలైజేషన్ని స్థిరంగా ఉంచుకోవడం అంతకన్నా ముఖ్యం. ఆ వచ్చిన రియలైజేషన్ స్థిరంగా ఉండకపోవడానికి, క్షణకాలం మాత్రమే ఉండడానికి కారణం మన అంతరంగం, మన గుణాలు, మన స్వధర్మం. ఇన్ని జన్మలుగా మనలో మనం తయారు చేసి పెట్టుకున్న మొత్తం మన క్యారెక్టర్, మన శ్రద్ధ అంటారు అది. సో మన శ్రద్ధ ఏంటో మనం తెలిస్తే మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. దేన్ని? రియలైజేషన్ని. ఓకే. ఇది చెప్పాక ఇంకా మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి ఉన్నారు. ఎవరి కోసమైతే యుద్ధం చేసి, ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని గెలవాలనుకుంటున్నామో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ధనాన్ని, ప్రాణాల్ని అన్నిటినీ పణంగా పెట్టి ఇక్కడ ఉన్నారు. మరి యుద్ధం చేసి గెలిచేది ఎవరికి ఇవ్వాలి? అలాగ చూసినా యుద్ధం వల్ల లాభం లేదు. ఇంకా గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారందరూ ఇచ్చట చేరి ఉన్నారు. నా బంధువర్గం అంతా ఇక్కడే ఉంది, మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక విషయంలో గెలిచాను, నా గెలుపుని ఎవరితో పంచుకోవాలి? ఎవరు మిగలకపోతే లాభం లేదు కదా. ఆ గెలుపు యొక్క సంతోషాన్ని నలుగురితో, కష్టాన్ని నలుగురితో చెప్పకపోయినా నష్టం లేదు, కానీ సంతోషాన్ని నలుగురితో చెప్పుకోకపోతే ఆ సంతోషం మనకు సంతోషంలాగా అనిపించదు, చెప్పే కొద్దీ రెట్టింపు అవుతుంది కదా. మరి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇచ్చట చేరి ఉన్నారు. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరిని చంపను, ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను చంపడానికి రెడీగా ఉండి నన్ను చంపేసినా నేను వాళ్ళని చంపను. క్షమాగుణం పెరిగినప్పుడు చంపేవాడిని కూడా క్షమించడానికి రెడీ అవుతాం. ఓకే. అయితే ఆ ఆ యాక్సెప్టెన్స్ ఇప్పుడు అర్జునుడికి వచ్చింది. ఓకే. నెక్స్ట్ 36. ఓ జనార్దన, ఈ ధాతరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? మనము మూట కట్టుకునేది ఏమి? ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును. అంటే ఈ ధాతరాష్ట్రులను చంపడం వల్ల మనకు లాభమేమి, మనం ఏం బాగుపడతాము అని చెప్తూ, వాళ్ళు ఆతతాయులు అంటే వాళ్ళలో ఉన్న దోషాలని, లోపాలని చూస్తున్నారు. ఎదుటి వాళ్ళలో లోపం చూస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? మన లోపాలని మనం గుర్తించట్లేదనే కదా. వాళ్ళు చంపడానికి వచ్చారు, వెరీ గుడ్. మరి మనం ఏం చేయడానికి వచ్చాం? ఇప్పుడు అర్జున్ ఏం చేయడానికి వచ్చాడు? చంపడానికే కదా. ఎప్పుడైతే ఎదుటివాడు చెడ్డవాడు అని విమర్శనాత్మకంగా మనం ఆలోచిస్తామో మనలో ఉన్న చెడు మనకి కనిపించకుండా పోతుంది, మనలో ఉన్న లోపం మనం చూడలేకపోతాం. ఆ పొరపాటు మనం ఎందుకు చేయాలి? ఇక్కడ కారణాలు అంటే అర్జునుడు చెప్పే కారణాలు చూడండి. ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును. ధృతరాష్ట్రులు, కౌరవులు ఆతతాయిలు. ఆతతాయిలు అంటే ఉమ్, నిప్పంటించువాడు, విషం ఇచ్చేవాడు, ఆయుధమును ధరించి చంపడానికి రెడీ అయినవాడు, ధనమును అపహరించువాడు, భూమిని లాక్కున్నవాడు, స్త్రీలను అపహరించువాడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఆతతాయిలు అని అంటారనమాట. వీళ్ళు ఇటువంటి పనులు అంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళని చంపడం వల్ల మనకి ఏం లాభం? వాళ్ళు మంచివాళ్ళు కారు. విమర్శ, ఎదుటివాడిని విమర్శించడం వల్ల మనకేమైనా లాభం ఉందా? ఒక వ్యక్తిలోని లోపాలని మనం చూస్తున్నామే అంటే మనలో లోపాలని మనం గుర్తించట్లేదనే కదా అర్థం. ఆలోచించండి. నువ్వు ఇట్టాంటోడివి, నువ్వు అట్టాంటోడివి అనేటప్పుడు మనం ఒక్క క్షణం ఆలోచిస్తే నాలో ఇలాంటిది ఏమైనా ఉందా, అందుకే నాకు ఎదుటివాళ్ళలో కనిపిస్తుందా?
అని వెంటనే సెల్ఫ్ చెకింగ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనం ఎవరిని విలన్ చేయట్లేదు, ఎవరిని హీరో చేయట్లేదు. ప్రతి క్యారెక్టరు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, దాన్ని బట్టి మనలో మనమేం మార్చుకోవాలి అన్న ఒక్క లెర్నింగ్, కేవలం లెర్నింగ్ మాత్రమే. వాళ్ళు ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం పుట్టారు, జీవించారు, వాళ్ళు పడాల్సిన పాటలు పడ్డారు, వాళ్ళు చేయాల్సింది చేశారు, నేర్చుకోవాల్సింది నేర్చుకున్నారు, ఎదగాల్సినంత ఎదిగారు, ఇంకా ఎదుగుతూ ఉన్నారు. అయిపోయింది వాళ్ళ కథ. వాళ్ళ కథని ఇప్పుడు మనం సరిదిద్దట్లేదు, సరిచేయట్లేదు. వాళ్ళ కథ నుంచి మనమేం నేర్చుకోవాలి, ఇది ఇది పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఎప్పుడు కూడా లోపాలను చూపించి దానికోసం మనం చెయ్యకూడదు కాదు. నాలో అటువంటి లోపం ఏమైనా ఉంటే నేను సరి చేసుకోవాలి. ఇది మైండ్ సెట్ అయి ఉండాలి. ఓకే, అది చెప్తూ ఇంకా 37. ఓ కనుక ఓ మధుసూదన, మన బంధువులైన ఈ ధాతరాష్ట్రం చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? అయిన వాళ్ళనే చంపుకుంటే మనం ఎలా సుఖంగా ఉంటాము? చంపడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పత్రి సార్ కానీ వంశీ సార్ కానీ ఏం నేర్పించారు? ఆ అహింసో పరమో ధర్మ. ఏ టైంలోనైనా సరే, ఏ విధంగానైనా సరే, ఎలాగైనా సరే హింస హింసే, అహింసే ధర్మం. హింస హింసే. ఏ కారణం చూపించైనా సరే ఎవరిని చంపే హక్కు, ఎవరిని బాధ పెట్టే హక్కు ఎవడికి లేదు. విశ్వం ఆ నియమాన్ని పెట్టలేదు. నిన్ను బాధ పెట్టేవాడిని నువ్వు బాధ పెట్టొచ్చు, నువ్వు ఇచ్చేసిన వాడిని అది చెయ్యొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, కొట్టొచ్చు అని ఎవరికి రైట్ ఇవ్వలేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది. ఎదుటివాడి స్వేచ్ఛలోకి వెళ్ళి వాడి స్వేచ్ఛను హరించే రైట్ మళ్ళీ ఇవ్వలేదు కదా. సో చంపడం తప్పే. ఇది చంపడం కరెక్ట్ కాదు, చంపే హక్కు మనకు లేదు, మనం చంపకూడదు. దానివల్ల పాపం వస్తుంది, ద్రోహం వస్తుంది, ఏంటిది, ఆ నరకంలో చాలా ఏళ్ల వరకు ఉండాల్సి వస్తుంది. అంతే, తప్పు చేస్తే ఫలితం అనుభవించాలి కదా. చూడండి, మన బంధువులైన ఈ ధాతరాష్ట్రాలను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? ఎలా సుఖపడతాం మనం? ఈ సుఖం మనకు ఎలా వస్తుంది? ఇప్పుడు ఒకళ్ళ చావుతో ఒకరిని కష్టపెట్టి పొందే సుఖం ప్రశాంతంగా ఉండలేము. మనకి అది గుర్తొస్తా ఉంటది, అది అలా రిమైండ్ చేస్తూ ఉంటది. ఇన్ని బిల్డింగ్లు కట్టాయి, ఇన్ని బిల్డింగ్ల కింద ఎంతమంది శ్రమ ఉంది, ఎన్ని చావులు ఉన్నాయి, ఎంత హింస ఉంది, ఎంత బాధ ఉంది అనేది అవన్నీ మనకి రికాల్ అవుతూనే ఉంటాయి. సో సుఖంగా ఉండలేము. ఇంకా లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయం వలన కలుగు దోషములను, మిత్ర ద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములను దూరంగా ఉండటికి ఎలా ఆలోచించరాదు? ఒక తప్పు చెయ్యకుండా ఉండడానికి, ఎదుటివాడు తప్పుడువాడు కాబట్టి వాడు తప్పుడువాడే, మనం ఎందుకు తప్పు చెయ్యాలి? వాళ్ళకి ఇవన్నీ తెలుసు. చూడండి, లోభం, రాజ్యకాంక్ష, లోభం వలన భ్రష్ట చిత్తులైన, చిత్తంలో భ్రష్టత అంటే సరి అయిన బుద్ధి కాదు. ఓకే. సో ఇక్కడ ఈ 38, 39 ఈ శ్లోకాలన్నిట్లోన ఈ 38, 39 ఇందులో ఏమంటారంటే, వాళ్ళకి మనం ఇలాగా అంటే సొంత అన్నదమ్ములు ఇలాగ ఒకరినొకరు చంపుకోవడం వల్ల కులం నాశనం అవుతుంది. అంటే ఈ కులం వాళ్ళు ఇలా ఉన్నారు అని ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. దానికి కాకుండా ఆ ఆ దోషము దోషాన్ని బేర్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మిత్రద్రోహము, స్నేహం ఉంటది కదా, బంధాల మధ్యలో స్నేహం ఉంటుంది, ఆ స్నేహానికి కూడా ద్రోహం చేయడం. వాళ్ళది అంటే మన కుటుంబం అన్నప్పుడు మనం షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోము, అంతా మాకే కావాలి అనేది కరెక్ట్ కాదు. అయితే ఇవన్నీ తెలిసి, ఇవన్నీ పాపాలు అని తెలిసి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు, మనం ఆ పాపం చెయ్యొద్దు.
ఇది చూడడానికి స్టేట్మెంట్ బాగుంది కదా. అయితే కొంచెం ఆలోచించండి. ఎదుటివాడు తప్పుడు వ్యక్తి, మనం ఆ తప్పు చెయ్యొద్దు. మనం తప్పు చెయ్యొద్దు, ఓకే. బట్ ఎదుటివాడు తప్పుడు వ్యక్తి అని అనే హక్కు మనకుందా? అది లోపాన్ని ఎత్తి చూపించడమే కదా. లోపాన్ని ఎత్తి చూపించకూడదా అంటే మనం ఎందుకు చూపించకూడదు? ఇప్పుడు ఒక లోపాన్ని ఎందుకు ఎత్తి చూపించకూడదు? అది తెలిస్తే కదా మనం ఆ పని చెయ్యం. ఎందుకు చూపించకూడదంటే, ఎదుటి వ్యక్తి యొక్క లోపం మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు మనలో అటువంటి లోపం ఉందా లేదా అనే చెకింగ్ వరకు వెళ్ళం. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తిలోని లోపం మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు, మన దృష్టి అటువైపు తిప్పినప్పుడు, మన లోపల అటువంటి లోపం ఉందా లేదా అనే చెకింగ్ వైపు మనము దృష్టి మళ్ళించము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది. నేను నార్మల్ పీపుల్ గురించి చెప్పట్లేదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ కర్మల్ని చూసుకుంటూ నేను చేసిన, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే మాటని ఒకటికి 10 సార్లు చెప్తూ 100 సార్లు వింటూ ఉన్న మనం ఈ విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ వచ్చింది, లేదంటే నడుస్తూ నడుస్తూ కాలు మంచానికో దేనికో కొట్టుకుంది, బ్లడ్ వచ్చింది, విపరీతమైన పెయిన్ వచ్చింది, నేను సరిగ్గా చూసుకొని నడవలేదు అనేది నార్మల్ ఆన్సర్. నేను రోజు ఇదే దారిలో నడుస్తాను, రోజు ఈ మంచం చుట్టే తిరుగుతాను 100 సార్లు. మా గదిలో లైట్లు ఆపేసి చీకట్లో నడవాలన్నా కూడా కొట్టుకోకుండానే నడుస్తాను. అటువంటిది ఈ రోజు ఈ క్షణము నా కళ్ళ ముందు నాకు తెలిసిన ఇదే ప్లేస్లోన జరగలేదు కూడా, అయినా నా కాలు మంచానికి కొట్టుకొని రక్తం వచ్చింది అంటే ఇందులో ఏదో ఉంది. తెలుసుకోవాల్సింది నా కంటికి కనిపించింది, నా అవగాహనకు రానిది ఏదో ఉంది. ఎక్కడో ఈ పెయిన్, ఈ వాస్తవాన్ని నేనే ఎక్కడో సృష్టించాను అని అటువైపు తిరగడం మంచిదా? లేదంటే అమ్మో నా దృష్టి బాగాలేదు, నా ఏంటది నాకు, నేను ఈ మంచం ఎవడో పక్కకు తోసాడు, ఉన్నప్పుడు ఉండాల్సిన ప్లేస్లో లేదు అందుకే గుద్దుకున్నాను అని చెప్పి వెంట వెంటనే దానికి తగ్గ మెడిసిన్, మంచి చెడ్డ క్లీనింగ్ అన్ని చేసి అక్కడికది గప్చుప్ చేసేయడం సరి అయిన పని? ఆలోచించండి. అప్పుడు పాయింట్ అర్థమవుతుంది. మనం తప్పు చెయ్యొద్దు, కరెక్టే. ఎదుటివాడు తప్పుడు వ్యక్తి, అది కరెక్ట్ కాదు. ఎదుటివాడు ఎలాగైనా ఉన్నాయి, నేను తప్పు చేయకూడదు, ఇది కరెక్ట్ పాయింట్. లోతుల్లోకి వెళ్తే విశ్వసత్యం అదే. పక్కవాడితో నీకేంటి సంబంధం? నువ్వెలాగున్నావు నువ్వు చూసుకో. మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనకు నచ్చినట్టు మనం ఉండడానికి, మన 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 స్వేచ్ఛ మనకు ఉంది. మనకు ఒక స్వేచ్ఛ ఉంది. ఎంతవరకు? అది మన వరకు మాత్రమే పరిమితం. పక్కవాడి స్వేచ్ఛని హరించే అర్హత, అధికారం మనకి ఇవ్వబడలేదు. అందుకే ఎప్పుడైనా స్వయం, స్వ, స్వ, స్వాహ, స్వయం. ఎప్పుడైనా సరే ఫస్ట్ నా నాది నేను జడ్జ్ చేసుకోవాలి. నాలో ఏం తప్పు ఉంది, నేనేం చేశాను, నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉంచబడ్డాను, ఈ సిచ్యువేషన్లో నేను ఉంచబడ్డానంటే ఇక్కడ నేను నేర్చుకోవాల్సిందో, తెలుసుకోవాల్సిందో, అర్థం చేసుకోవాల్సిందో ఏదో ఒకటి ఉండే ఉంటది, లేకుండా ఉండదు. ఓకే. ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమం. ఎవరు ఏమన్నారని కాదు, నేను ఎలా ఉండాలి, అందుకు మనం గీత అధ్యయనం చేస్తున్నాం. ఓకే. ఇంకా నెక్స్ట్ చూడండి. కులక్షయం వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ఎన్నో సనాతనం ఏనాటి నుంచో ఈ ఈ కులానికి అంటే ఈ ఈ వంశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని విధి విధానాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పేవాడు లేకుండా పోతాడు, అవన్నీ నశించిపోతాయి. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఏది సరి అయినది ఏది సరిగానిది అనే గైడెన్స్ ఇచ్చేవాడు లేకపోతే అందరూ తప్పులే చేస్తారు, అంత పాపమే వస్తుంది. ఓ కృష్ణ, అధర్మము పెచ్చి పెరిగిపోతున్నప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఎప్పుడైతే కులంలో అధర్మం పెరిగిపోయిందో, ఏం చేసినా పర్వాలేదు, ఇది తప్పు కాదు, ఏది తప్పు ఏది రైటో తెలియనప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాం కదా. అటువంటిప్పుడు స్త్రీలు కూడా దూషితులవుతారు, ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, తప్పు పడతారు. వీళ్ళు ఎట్టాంటోళ్ళు వాళ్ళు అట్టాంటోళ్ళు అని ఎవరిని ఎలా ఎవరి అంటే రక్షించేవాడు లేనప్పుడు, ఆ స్త్రీలను సంరక్షించేవాడు లేనప్పుడు స్త్రీలు మిస్యూజ్ అవుతారు.
అంతేకాకుండా ఇలాగ వేరే కులం వాళ్ళని చేసుకోవడం వల్ల వర్ణ సంక్రమణం చూడండి. ఓ వార్షినేయ స్త్రీలు దూషితులైనచో వర్ణ సాంకర్యము ఏర్పడను. వర్ణాలు వర్ణాలు అనే భేదం ఆ రోజుల్లో ఆ కాలంలో ఉంది. ఏ వర్ణం వాడు ఆ వర్ణం వాడినే చేసుకోవాలి. ఏ జాతి వాడు ఆ జాతి వాడిని, ఏ లెవెల్ వాడు ఆ లెవెల్ వాడిని ఇలానే చేసుకోవాలి. ఇంకొక ఈ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని, ఆ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళని చేసుకోకూడదు అనే సిద్ధాంతం ఆ సమాజంలో ఉంది. అది మనకి అర్జునుడి మాటల ద్వారా తెలుస్తుంది. అవునా కాదా? ఇంకా అందుకే ఇక్కడ వర్ణ సంక్రమణం జరుగుతాది అని అర్జునుడు ఏ మాట అయితే చెప్పారో, వర్ణాలు ఎందుకు సృష్టించబడ్డాయి, ఏ విధంగా సృష్టించబడ్డాయి, ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డాయి, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య అనే మాట ఎందుకు వచ్చిందంటే అర్జునుడి మనసులో వర్ణానికి సంబంధించిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. జన్మతః కాదు, గుణాల బట్టి కర్మల్ని బట్టి వర్ణాలు వచ్చాయి తప్ప ఈ కులంలో పుట్టినవాడు ఇటువంటి వాడు, ఆ కులంలో పుట్టినవాడు ఈ కులంలో పుట్టిన వాడిని చేసుకోకూడదు అలాంటివి అవి జన్మతః వచ్చాయి. తల్లిదండ్రుల కడుపులుగా ఇప్పుడు ఆ, బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు ఎప్పుడు అవుతారు? బ్రాహ్మణుడు అనిపించుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మోక్ష సన్యాస యోగంలో ఒక శ్లోకం మొత్తం బ్రాహ్మణుడి యొక్క లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మణ తత్వం అని చెప్తారనమాట. బ్రాహ్మణత్వం అనేది కులం కాదు, అదొక తత్వం, అదొక క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్నవాడి సంతానము బ్రాహ్మణుడికి చుట్టం అవుతారే తప్ప వాడు బ్రాహ్మణుడు ఎంతవరకు వాడు తనలో ఈ క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోనంత వరకు. ఇది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఇదొక సమాజం. ఇప్పుడు నేనున్నాను, నేను నా సమాజం తాలూకు ప్రోడక్ట్ని. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను, అదే కరెక్ట్ అనుకుంటాను. ఎంతవరకు? నేను దాని మీద విచక్షణ చేయనంత వరకు. ఇప్పుడు ఈ రూల్ పెట్టారు, ఈ రూల్ ఎందుకు పెట్టారు, ఏం నేర్చుకోవడానికి పెట్టారు, అది గుడ్డిగా ఫాలో అవుతున్నానా, తత్వం తెలిసి ఫాలో అవుతున్నానా? అదే సంశయరహితుడు అవ్వు, తత్వాన్ని తెలుసుకో అని చెప్తుంటారు. తత్వం తెలిసి ఫాలో అయితే ఓకే, గుడ్డిగా ఫాలో అవ్వట్లా. తత్వం తెలియకుండా చెప్పారు కదా అని ఫాలో అయ్యామనుకోండి, మనం తెలిసి తెలిసి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అంటే కొన్నిసార్లు కొన్ని రూల్స్ ప్రకారం ఏంటి, పెయిన్ ఇస్తుంటాం. ముట్టకూడదు, అంటకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నువ్వు తప్పు, నువ్వు అది ఇది అని, ఇలా ఉండకూడదు చేయకూడదని అనేస్తుంటాం, మనకే తెలియదు. కానీ అవతల మనిషి కూడా మనిషే, వాళ్ళకి మనసు ఉంటది, వాళ్ళ మనసు చివుక్కుమంటది, గాయం అవుతుంది. ఆ గాయం మళ్ళీ మనం ఫేస్ చేయాలి కదా. అందుకే తత్వం తెలిసి ప్రవర్తించాలి. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడివేయును. వర్ణ సాంకర్యం అయితే ఎవరి వల్ల అయితే ఈ వర్ణ సంక్రమణం జరిగిందో ఆ కులానికి అరిష్టం ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళు నరకంలో ఉండాల్సి వస్తుంది. పిండోదకములు అంటే శ్రాద్ధ తర్పణాలు అవన్నీ లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దానివల్ల పిండ ప్రదానాలు చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇవి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఆ సమాజంలో ఉన్న నియమ నిబంధనలు, వాటినే సాంప్రదాయాలు అంటారు. దాన్నే కదా అర్జునుడు కుల ధర్మములు సమాజ ధర్మములు అని అంటున్నారు. ఇవన్నీ పితరులకు అంటే పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయడానికి అర్హత కోల్పోతారు. కాబట్టి ఆల్రెడీ ఆ వంశంలో ఆ పుట్టి చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి అందాల్సిన ఇవి అందకుండా పోతాయి అని చెప్తున్నారు. అని చెప్తూ వర్ణ సాంకర్యమునకు మూలమైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. కులధర్మాలు జాతి ధర్మాలు ఇవన్నీ కూడా ఎన్నో సనాతనంగా కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు పాటిస్తూ వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ ధర్మాలు వాటిని ధర్మంగా భావిస్తున్నాం అంటే అసలు ధర్మం ఏంటో ఇంకా తెలియబడలేదు. కుల ధర్మము జాతి ధర్మము ఆ ఇవి వాటికి ఉన్నంత ఇంపార్టెన్స్ హింసకి బాధకి లేదు. ఇంకా ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికంగా కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. ఎవరైతే ఇటువంటి ఈ కుల ధర్మాన్ని నాశనం చేశారో వాళ్ళకి కంటిన్యూస్గా కొన్ని వేల లక్షల సంవత్సరాల వరకు
నరకంలో ఉండాల్సి వస్తుంది. ఆ పెయిన్ దాని యొక్క ఫలితం చాలా ఘోరంగా ఉంటది. అందుకు చాలా పెయిన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. చెప్తూ అయ్యో మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము. మనం బుద్ధిమంతులం, మనకి బుద్ధి ఉంది కదా, ఇది తప్పు ఇది రైట్ అని ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం అర్జునుడిలోన సద్బుద్ధి, కృతజ్ఞత, క్షమ ఉద్భవించడం వల్ల ఏర్పడిన ఈ సద్బుద్ధి వలన మనము ఇలా ఉన్నాం కదా, మనం బుద్ధిమంతులం కదా. ఈ రాజ్య సుఖం కోసం, కేవలం రాజ్యం కోసం ఇన్ని ఘోరమైన ఆ పాపాలు మనం ఎందుకు చెయ్యాలా? ఇంతమందికి ఇన్ని రకాల పెయిన్స్ మనం ఎందుకు ఇవ్వాలా? ఇది ఎంత నా ఘోరం. వద్దు, మనం ఆ పని చెయ్యొద్దు. స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై అయిన వాళ్ళనే చంపడానికి రెడీ అయిపోయాం. ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము. వాళ్ళనే చంపడానికి రెడీ అయ్యి ఇంతటి ఘోర పాపాలు చేయడానికి రెడీ అయిపోయాము అని కృష్ణుడు కూడా తనలో కలిపేసుకున్నారు. కృష్ణుడు కూడా రెడీ అయ్యారు అన్నట్టుగా. ఇది ఎంత దారుణము, ఇది చాలా దారుణం. నాకు అస్సలు మనస్కరించట్లేదు. అసలు ఎన్ని రకాలుగా ఆలోచించినా అంటే ఎప్పుడైతే క్షమ ఉద్భవించిందో కరుణ మొదలవుతుంది, కరుణ పుష్పం వికసించడం మొదలవుతుంది. మొదలయ్యాక అర్జునుడికి వచ్చిన మాటలు. కాకపోతే ఇందులోన చిన్న చిత్క కొంచెం డీవియేట్ అవుతుంటాం. వాళ్ళు తప్పుడు వాళ్ళైనా కూడా మనం తప్పు చేయొద్దు. ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి, మనం నేర్చుకుందాం. శస్త్ర శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములు చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి శ్రేయస్కరమే అగును. అంటే నేను శస్త్రరహితుడనై, శస్త్రం గాంధీవం, ఆయుధాలు ఆయుధాలు పక్కన పెట్టేసి శస్త్రాలను ఆ, ఏ ఆయుధాలని పక్కన పెట్టి ఎదిరించడానికి కూడా రెడీగా లేను. ఈ ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రులు వచ్చి నన్ను చంపినా కూడా, యుద్ధమున వధించినను నన్ను చంపినా కూడా నాకు అది మిక్కిలి శ్రేయస్కరము. నాకు అదే బెటర్ అనిపిస్తుంది. చంపినా పర్వాలేదు, వాళ్ళ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ యుద్ధం చెయ్యి, పడేస్తాను. వాళ్ళు చంపడానికి వచ్చినా ఎదిరించను, ఆయుధాలు పడేస్తాను. వాళ్ళు నన్ను చంపినా బెటరే అనిపిస్తుంది అని చెప్తూ సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధంగా పలికి సో సో శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథమున రథ రథము వెనుక భాగమున చతికిలబడెను. ధనస్సుని బాణాల్ని అన్ని పక్కన పడేసి యుద్ధం ఏంటి రథం యొక్క వెనక భాగాన అలాగా కూలబడిపోయాడు, కూర్చుండిపోయాడు అర్జునుడు. ఇది అర్జున విషాద యోగం. అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది కన్నా కూడా ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఇంతవరకు అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నే నాకు ఉన్ను. కానీ ఆ విషాదం రావడానికి ప్రేరణ ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఎలాంటి మొమెంట్లో వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది ఇప్పుడు నేను పట్టుకున్న పాయింట్. ఎప్పుడు కూడా మనలోన కృతజ్ఞత, క్షమ అనేది ఉండాలి. దాన్నే మనం డెవలప్ చేయాలి. ఇంకా దేన్ని డెవలప్ చెయ్యకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఆ రెండు ఉంటే చాలు. అన్నిటికంటే ముందు కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉంటే క్షమ ఫాలో అయిపోతుంది. కృతజ్ఞత ఉండాలంటే బాధాకరమైన సంఘటనలు పక్కన పెట్టి సంతోషకరమైన సంఘటనల్ని గుర్తు చేసుకున్నప్పుడు కృతజ్ఞత వస్తుంది. ఆ కృతజ్ఞతతో క్షమించగలుగుతాము, క్షమని నేర్చుకోగలుగుతాము, మనలో పెంపొందించుకోగలుగుతాము, లోపాలని చూడము, ఎదుటివాడిలో లోపాలని చూడము. అవి మనకి కనిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి అంటే ఇటువంటి లోపం నాలో ఏమైనా ఉందా, నా జీవాత్మలో నా కానీ నా ఆత్మలో కానీ ఏమైనా ఉందా, మాస్టర్స్ దయచేసి నాకు చూపించండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగి అడిగి మనల్ని మనం మార్చుకుంటాము. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవడి ఆత్మను వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలంటే వాడు చాలా లోతుగా అధ్యయనం చెయ్యాలి, చూడాలి చూడాలి, క్షుణ్ణంగా 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 ఇంకా లోతులోకి ఇంకా లోతు ఇంకా సూక్ష్మాల్లోకి వెళ్ళి మరి చూడగలగాలి, నేర్చుకోగలగాలి, ప్రతి ఒక్కడి నుంచి నేర్చుకోవాలి.
ప్రతి చిన్న విషయం నుంచి నేర్చుకోవాలి, ప్రతి మాట నుంచి నేర్చుకోవాలి. ఇది నాకు అర్థమైన అర్జున విషాద యోగం. ఇందులో ఆ, మీకు నచ్చనివి, ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు రాంగ్ చెప్పారన్నా కూడా నాకు ఓకే, ఐ అగ్రి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నాకు అనిపించింది నేను చెప్పాను ఇందులో. ఎవరికైనా ఏమైనా తప్పులు అనిపించి ఇది రాంగ్ అనిపించినా కూడా నన్ను క్షమించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.